Hi everyone, today we will discuss about genetics. So clearly genetics can be defined as study of genes. So మనం జీన్స్ గురించి చదివే ప్రాసెస్ని జెనెటిక్స్ అని అంటాం. సో జీన్స్ అంటే ఏంటంటే ఎవ్రీ లివింగ్ ఆర్గానిజమ్స్కి స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ స్పెసిఫిక్ క్యారెక్టర్స్ జీన్స్లో కానీ డిఎన్ఏలో కానీ స్టోర్ అయి ఉంటుంది. ఆ స్టోర్ అయిన స్పెసిఫిక్ క్యారెక్టర్స్ నెక్స్ట్ వస్తున్న ఆఫ్ స్ప్రింగ్స్కి స్ప్రెడ్ అవుతుంది, రైట్. అంటే ఒక లివింగ్ ఆర్గానిజం త్రూ అవుట్ ది జనరేషన్స్ దాని యొక్క స్పెషల్ క్యారెక్టర్స్ని పాస్ చేస్తుంది ఆఫ్ స్ప్రింగ్స్కి, రైట్. సో ఇప్పుడు ఏదైనా ఈ జీన్స్లో ఏమైనా డిఫెక్ట్స్ వచ్చినాయనుకోండి, ఆ ఆఫ్ స్ప్రింగ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అంటే అబ్నార్మల్గా ఆ ఆర్గానిజం అనేది డెవలప్ అవుతుంది, రైట్. సో కమింగ్ టు డెఫినేషన్, gene can be explained as it is a basic physical and functional unit of heredity that transfer information from parent to offspring, right. So gene అనేది ఒక బేసిక్ ఫిజికల్ అండ్ ఫంక్షనల్ యూనిట్, రైట్. సో ఇది ఏం చేస్తుందంటే పేరెంట్ నుంచి ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్స్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఆఫ్ స్ప్రింగ్కి పాస్ చేస్తుంది, రైట్. అంటే మన బాడీలో ఉన్న డీఎన్ఏలో ఇన్ఫర్మేషన్ మన ఫోర్ ఫాదర్స్ నుంచి పాస్ అవుతూ వస్తుందని అర్థం, రైట్. సో ఒక ఏదైనా లివింగ్ ఆర్గానిజమ్స్ డిఎన్ఏ జీన్స్ ఉన్న లివింగ్ ఆర్గానిజం దాని యొక్క స్పెషల్ క్యారెక్టర్స్ని దాని యొక్క ఆఫ్ స్ప్రింగ్స్కి పాస్ చేస్తూ వస్తుంది, రైట్. సో ఈ జీన్స్ అండ్ డిఎన్ఏ ఎక్కడ ఉంటాయంటే, సపోజ్ దిస్ ద సెల్ కంటైన్స్ ఎ న్యూక్లియస్. సో ఈ న్యూక్లియస్లో క్రోమోజోమ్స్ ఉంటాయి, రైట్. సో ఈ క్రోమోజోమ్స్కి లాంగ్ హ్యాండ్ ఉంటుంది, షార్ట్ హ్యాండ్ ఉంటుంది, రైట్. సో లాంగ్ హ్యాండ్ ఏమంటామంటే లాంగ్ హ్యాండ్ ఈజ్ రెఫర్డ్ యాజ్ క్యూ హ్యాండ్. షార్ట్ హ్యాండ్ ఏమంటే ఎస్తో రెఫర్ చేస్తాం, రైట్. టూ హ్యాండ్స్ ఉంటాయి, లాంగ్ హ్యాండ్, షార్ట్ హ్యాండ్. లాంగ్ హ్యాండ్ని క్యూ హ్యాండ్ అంటాం, షార్ట్ హ్యాండ్ని ఎస్ హ్యాండ్ అంటాం, రైట్. సో ఈ క్రోమోజోమ్స్లో మనకి డిఎన్ఏ ఉంటుంది, రైట్. డిఆక్సీ న్యూక్లిక్ యాసిడ్, ఓకేనా. సో హ్యూమన్ బీయింగ్స్లో డిఎన్ఏ ఉంటుంది, ఆర్ఎన్ఏ ఉంటుంది. వైరస్లో కానీ ఇలాంటి మైక్రో ఆర్గానిజమ్స్ అయితే ఐదర్ డిఎన్ఏ కానీ ఐదర్ ఆర్ఎన్ఏ కానీ ఉంటుంది, రైట్. సో ఈ డిఎన్ఏలో మనకు కావాల్సిన జెనెటిక్ ఇన్ఫర్మేషన్ స్టోర్ అయి ఉంటుంది. సో ఈ స్టోర్ అయిన జెనెటిక్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వస్తున్న ఆఫ్ స్ప్రింగ్కి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, రైట్. సో సపోజ్ ఏదైనా ఒక ఆర్గానిజంకి ఈ డిఎన్ఏలో ఉన్న ఈ ఇన్ఫర్మేషన్లో ఏదైనా చేంజెస్ జరిగాయి, ఏదైనా మ్యూటేషన్స్ జరిగాయి. సో అప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ వచ్చిన ఆఫ్ స్ప్రింగ్స్కి ఆ ఎఫెక్ట్ పడుతుంది, రైట్. సో అలా కాకుండా సడన్గా ఒక లివింగ్ ఆర్గానిజంలో డిఎన్ఏలో ఏదైనా చేంజెస్ వచ్చినప్పుడు, మ్యూటేషన్స్ వచ్చినప్పుడు ఆ ఆర్గానిజం మీద కూడా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్. సో క్యాన్సర్ ఎలా వస్తుంది, మెయిన్గా మనకి ఒక సెల్ అనేది అబ్నార్మల్గా డెవలప్ కావడం వల్ల, అబ్నార్మల్గా కంట్రోల్ లేకుండా డివైడ్ కావడం వల్ల మనకు క్యాన్సర్ వస్తుంది. సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే డిఎన్ఏలో మ్యూటేషన్స్ రావడం కానీ డిఎన్ఏలో చేంజెస్ జరగడం కానీ. సో ఇవన్నీ చేంజెస్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్ స్ప్రింగ్ కానీ లేకపోతే ఒక ఆర్గానిజం కానీ దాని యొక్క డెవలప్మెంట్ కానీ హెల్త్ మీద కానీ ఎఫెక్ట్ పడుతుంది, రైట్. సో ఇప్పుడు మనం జెనెటిక్స్లో ఏం నేర్చుకుంటామంటే మెయిన్గా ఆ జీన్స్ అనేవి లేదా ఆ డిఎన్ఏలో ఉన్న న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ అనేది లేదా మ్యాపింగ్ ఎలా చేస్తాం. సో ఇవన్నీ మనము ఈ టాపిక్లో లేదా ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేస్తాం, రైట్. నౌ కమింగ్ టు జీన్ సీక్వెన్సింగ్. సో జీన్ సీక్వెన్సింగ్ అనే టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎందుకు అంటే ఈ టాపిక్లో మనం డిఎన్ఏలో ఉన్న న్యూక్లియోటైడ్స్ ఒక సీక్వెన్స్ ఎలా ఉంది. సో ఒక డిఎన్ఏలో మనకి మోర్ దాన్ మిలియన్స్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. సో ఆ న్యూక్లియోటైడ్స్ యొక్క సీక్వెన్స్ ఎలా ఉంది అని మనం దీంట్లో డిస్కస్ చేస్తాం. సో ఎందుకు ఈ జీన్ సీక్వెన్సింగ్ అనేది అంత ఇంపార్టెంట్ అంటే ఎవ్రీ ఆర్గానిజంకి ఒక స్పెసిఫిక్ సీక్వెన్స్ అనేది ఉంటుంది. సో అందరు హ్యూమన్ బీయింగ్స్కి నియర్లీ 95% ఆఫ్ ది డిఎన్ఏ సీక్వెన్స్ అనేది న్యూక్లియోటైడ్స్ అనేవి సిమిలర్గా ఉంటాయి. సో రిమైనింగ్ 5% అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ రిమైనింగ్ 5% బేస్ చేసుకొని మనము ఆ జీన్స్ కానీ లేదా ఆ డిఎన్ఏ కానీ ఆ డిఎన్ఏ శాంపుల్ అనేది ఎవరికి రిలేటివ్గా ఉంది, ఎవరికి దగ్గరగా ఉందని మనం ఐడెంటిఫై చేస్తాం, రైట్. సో కొన్ని కండిషన్లు ఏమవుతుంది అంటే సపోజ్ మనకి ఇన్వెస్టిగేషన్స్ జరుగుతుంటాయి. సపోజ్ ఏదైనా ఒక ఏరియాలో ఒక క్రైమ్ జరిగింది. సో ఆ క్రైమ్ జరిగిన ప్లేస్లో మనకు ఒక డిఎన్ఏ శాంపుల్ దొరుకుతుంది. సపోజ్ హెయిర్ కానీ సపోజ్ ఏదైనా ఒక పర్సన్కి సంబంధించిన ఏదైనా ఒక శాంపుల్ దొరికింది. సో ఆ శాంపుల్ని బేస్ చేసుకొని ఆ క్రైమ్కి రిలేటెడ్గా ఎవరెవరు ఉన్నారని మనం ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. సో అది ఎలా అంటే ఆ శాంపుల్ నుంచి డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఆ డిఎన్ఏ యొక్క సీక్వెన్స్ని స్టడీ చేస్తారు, రైట్. సో ఆ స్టడీ చేసిన సీక్వెన్స్ని మనకి ఎవరైతే అనుమానంగా ఉన్నారో అంటే ఈ పర్సన్స్ని మనం డౌట్ చేస్తున్నామో ఆ పర్సన్స్ యొక్క డిఎన్ఏతో మ్యాచ్ చేస్తారు. సపోజ్ మనం తీసుకున్న శాంపుల్ యొక్క సీక్వెన్స్ ఆ పర్సన్ మనం ఎవరైతే డౌట్ పడతామో ఆ పర్సన్ యొక్క సీక్వెన్స్ రెండు మ్యాచ్ అయ్యాయనుకో, సో దెన్ వీ క్యాన్ కన్ఫర్మ్ దట్
ఆ పర్సన్ అనేది ఆ క్రైమ్ సీన్లో ఉన్నాడని మనం ఐడెంటిఫై చేస్తాం. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అంతే. సో ఇలాంటి ప్రాసెస్ చాలా వాటికి మనం జీన్ సీక్వెన్స్ని యూజ్ చేస్తాం, రైట్. సో జీన్ సీక్వెన్స్ ప్రాసెస్ మనకి అర్థం అవ్వాలి అంటే కొన్ని బేసిక్ పాయింట్స్ మనకి తెలియాలి. సో ఏంటంటే సపోజ్ ఇక్కడ డిఎన్ఏ ఉంది. సో ఈ డిఎన్ఏ స్ట్రక్చర్ వచ్చేసి డబుల్ హెలికల్, ఇది అందరికీ తెలిసిందే. సో ఈ డిఎన్ఏలో మనకి డిఫరెంట్ న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. సో మెయిన్గా డిఎన్ఏలో 4 న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. అవి ఏంటంటే అడినైన్, గ్వానైన్, థైరోసిన్ అండ్ సైటోసిన్. సో ఈ 4 న్యూక్లియోటైడ్స్ మనకి డిఎన్ఏలో ఉంటాయి. ఒకవేళ ఆర్ఎన్ఏ తీసుకుంటే ఇన్స్టెడ్ ఆఫ్ థైరోసిన్ మనకి యూరాసిల్ ఉంటుంది, రైట్. సో యూరాసిల్ అనేది మనకి ప్రెజెంట్ ఇన్ ఆర్ఎన్ఏ. సో ఆర్ఎన్ఏలో యూరాసిల్ ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ థైరోసిన్, ఓకేనా. సో ఈ 4 న్యూక్లియోటైడ్స్ అనేవి ఒకదానితో ఒకరితో బాండ్ ఫామ్ అయి ఉంటాయి. సో ఆ బాండ్ ఎలా ఉంటుందంటే డిఎన్ఏలో ఎప్పుడైనా కానీ అడినైన్ అనేది థైరోసిన్తో మాత్రమే బాండ్ ఫామ్ చేస్తుంది బై ద హెల్ప్ ఆఫ్ డబుల్ బాండ్. అంటే అడినైన్ థైరోసిన్తోనే బాండ్ చేస్తుంది. ఇట్ విల్ నాట్ బాండ్ విత్ గ్వానైన్ ఆర్ సైటోసిన్. సో అడినైన్ అనేది గ్వానైన్తో సైటోసిన్తో బాండ్ ఫామ్ చేయలేదు. ఇట్ విల్ ఫామ్ ఓన్లీ బాండ్ విత్ థైరోసిన్ ఇన్ కేస్ ఆఫ్ డిఎన్ఏ. ఒకవేళ అది ఆర్ఎన్ఏ అయితే ఈ అడినైన్ అనేది యూరాసిల్తో బాండ్ ఫామ్ చేస్తుంది, ఓకేనా. అంటే అర్థం ఏంటంటే సపోజ్ డిఎన్ఏ ఇలా ఉంది. సో ఇక్కడ డిఎన్ఏ ఉంది కదా, ఇక్కడ ఏంటంటే అడినైన్ అనేది థైరోసిన్తో బాండ్ ఫామ్ చేస్తుంది, రైట్. గ్వానోసిన్, సైటోసిన్, అడినైన్, థైరోసిన్. సో ఇక్కడ అడినైన్ అంటే ఆపోజిట్గా ఖచ్చితంగా థైరోసినే ఉంటుంది. ఒకవేళ గ్వానైన్ ఉందనుకోండి ఆపోజిట్లో ఖచ్చితంగా సైటోసిన్ మాత్రమే ఉంటుంది. ఇది డిఎన్ఏలో. అలా కాకుండా సపోజ్ ఆర్ఎన్ఏ ఉంది, ఇలా ఉంది. ఆర్ఎన్ఏలో మాత్రం ఏమవుతుందంటే అడినైన్కి ఆపోజిట్గా యూరాసిల్ ఉంటుంది. అక్కడ థైరోసిన్ ఉండదు, ఆర్ఎన్ఏలో యూరాసిల్ మాత్రమే ఉంటుంది. గ్వానోసిన్కి ఆటోమేటిక్గా సైటోసిన్ ఫామ్ చేస్తుంది, బాండ్ ఫామ్ చేస్తుంది, రైట్. ఇంకొక పాయింట్ ఏంటంటే అడినైన్ అనేది థైరోసిన్తో ఎప్పుడైనా కానీ డబల్ బాండ్తోనే కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది, రైట్. సో గ్వానైన్ అనేది సైటోసిన్తో ట్రిపుల్ బాండ్తో బాండ్ ఫామ్ చేస్తుంది. అంటే మనకి ఇక్కడ ఏం అర్థం అవుతుందంటే అడినైన్ థైరోసిన్ ఒక బాండ్ వీక్ బాండ్, గ్వానోసిన్ సైటోసిన్ ఒక బాండ్ స్ట్రాంగ్ బాండ్, రైట్. సో ఈ బాండ్ బ్రేక్ అవ్వాలంటే దట్ పర్టికులర్ ఎంజైమ్ ఆర్ పర్టికులర్ ప్రోటీన్ నీడ్స్ హై ఎనర్జీ. కానీ అడినైన్ థైరోసిన్ బాండ్ని బ్రేక్ చేయాలంటే దానికి అంత ఎనర్జీ అవసరం లేదు. ఇట్ క్యాన్ ఈజీలీ బ్రేక్ దిస్ బాండ్, ఓకే, రైట్. సో కమింగ్ టు డెఫినేషన్ ఆఫ్ జీన్ సీక్వెన్సింగ్. సో జీన్ సీక్వెన్సింగ్ యొక్క డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ డిటర్మైనింగ్ ది న్యూక్లిక్ యాసిడ్ సీక్వెన్స్ దట్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఇన్ డిఎన్ఏ. అంటే ఒక డిఎన్ఏలో మనకి న్యూక్లియోటైడ్స్ కానీ న్యూక్లిక్ యాసిడ్స్ కానీ ఏ సీక్వెన్స్లో ఉన్నాయి అంటే ఒకదాని తర్వాత ఒకటి ఏది వస్తుంది అని ఆ సీక్వెన్స్ని మనం స్టడీ చేసే ప్రాసెస్ని జీన్ సీక్వెన్స్ అంటాం. ఆ జీన్ సీక్వెన్స్ ఎందుకు చేస్తాం అనేది ప్రీవియస్గా మనం డిస్కస్ చేస్తాం, రైట్. సో ఇక్కడ ఏంటంటే డిఎన్ఏలో ఇలా డిఫరెంట్ న్యూక్లియోటైడ్స్ ఉంటాయి, ఓకేనా. సో ఆల్వేస్ ఏ అనేది టీతో బైండ్ అవుతుంది, జీ అనేది సితో బైండ్ అవుతుంది. అంటే జీ ఉందంటే ఆపోజిట్ న్యూక్లియోటైడ్ వచ్చేసి సైటోసిన్ ఉంటుంది. ఒకవేళ టీ ఉందనుకోండి, థైరోసిన్ ఉందనుకోండి, ఆపోజిట్ న్యూక్లియోటైడ్ ఏ ఉంటుంది, రైట్. సో ఇవి ఒక ప్రాసెస్లో అరేంజ్ అయి ఉంటాయి. సో ఒకదాని తర్వాత ఒకటి ఒక ప్రాసెస్లో అరేంజ్ అయి ఉంటాయి. సో ప్రతి ఒక్క ఆర్గానిజమ్స్కి ఒక స్పెసిఫిక్ సీక్వెన్స్ అనేది ఉంటుంది. సో ఆ సీక్వెన్స్ ఎలా ఉంది ఆ స్టడీ చేసే ప్రాసెస్ని జీన్ సీక్వెన్స్ అంటాం. సో ఇంకొకటి ఏంటంటే జీన్ సీక్వెన్స్ మనం స్టడీ చేయడం వల్ల మనకి ఫ్యూచర్లో ఏదైనా జెనెటిక్ రిలేటెడ్ డిసీజెస్ వస్తాయా అని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు, రైట్. సో ఇక్కడ ఏంటంటే ఈ న్యూక్లియోటైడ్స్ అరేంజ్మెంట్ బేసిస్లో మనకి డిఫరెంట్ స్టాండ్స్ ఉంటాయి. సపోజ్ ఇది 5' ఇది 3' ఎండ్, రైట్. సో ఈ ఎండ్స్ ఎందుకు ఉంటాయంటే 5' ఎండ్లో వచ్చేసి ఎటువంటి న్యూక్లియోటైడ్స్ యాడ్ అవ్వవు. అంటే సపోజ్ మనకి డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ఫామ్ అవుతుంది, మెసెంజర్ ఆర్ఎన్ఏ. సో ఆర్ఎన్ఏ ఇలా ఫామ్ అవుతుంది, ఓకేనా. సో ఇది ఎంఆర్ఎన్ఏ. సో ఎంఆర్ఎన్ఏ నుంచి మనకి డిఫరెంట్ ప్రోటీన్స్ వస్తాయి. సో ఈ ప్రోటీన్స్ వస్తే మనకి ఫార్మకలాజికల్ యాక్షన్ చూపిస్తాయి. సో ఇది బేసిక్ పాయింట్. సో ఈ మెసెంజర్ ఆర్ఎన్ఏ ఫామ్ అవ్వాలి అంటే కొత్త న్యూక్లియోటైడ్స్ యాడ్ అవ్వాలి. సో యాడ్ అవుతుంది, ఇక్కడ మళ్ళీ యాడ్ అవుతూనే ఉంటాయి. సో యాడ్ అయిన వాటికి మనకి రైబోజోమ్స్ అటాచ్ అయ్యి డిఫరెంట్ ప్రోటీన్స్ రిలీజ్ అవుతాయి, రైట్. సో ఈ యాడింగ్ ప్రాసెస్ అనేది న్యూక్లియోటైడ్స్ అనేది యాడింగ్ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుందంటే ఇట్ విల్ టేక్ ఆల్వేస్ ఫ్రమ్ 3' ఎండ్. అంటే 5' ఎండ్ అనేది ఇంక స్టాప్, అక్కడ ఇంకా కొత్త న్యూక్లియోటైడ్స్ అక్కడ యాడ్ అవ్వలేవు. సో ఎప్పుడైనా కానీ కొత్త న్యూక్లియోటైడ్స్ అనేవి 3' ఎండ్ నుంచి యాడ్ అవుతాయి. సపోజ్ ఈ ఏరియాలో మనకి డిఎన్ఏ పాలిమరైజ్. సో ఇది డిఎన్ఏ పాలిమరైజ్ ఎంజైమ్, డిఎన్ఏ పాలిమరైజ్. సో ఈ డిఎన్ఏ పాలిమరైజ్ ఎంజైమ్ ఎప్పుడు మనకి 3' ఎండ్లో అటాచ్ అవుతుంది, రైట్. సో 3' ఎండ్లో అటాచ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి న్యూక్లియోటైడ్స్ యాడ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో న్యూక్లియోటైడ్స్ ఏంటంటే సపోజ్ ఇక్కడికి మనకి అడినోసిన్ వచ్చి బైండ్ అయింది. సో ఆపోజిట్లో మనకి ఎగ్జాక్ట్గా థైరోసిన్ బైండ్ అవుతుంది. ఇక్కడికి
సైటోసిన్ వచ్చింది అనుకోండి, ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో గ్వానైసిన్ ఫామ్ అవుతుంది. సో ఇలా కొత్త స్ట్రాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ కొత్త స్ట్రాండ్ అనేది ఎక్కడి నుంచి ఫామ్ అవుతుందంటే 3' నుంచి ఫామ్ అవుతుంది, రైట్. సో ఎప్పుడైనా కానీ మన జీన్ సీక్వెన్స్లో 5' to 3' అని రాసామనుకోండి, ఇక్కడ 3' నుంచి కొత్త న్యూక్లియోటైడ్స్ యాడ్ అవుతుందని, అంటే ఇక్కడ మనకి ఈ స్ట్రాండ్ అనేది ఇక్కడ ఇలా డెవలప్ అవుతుంది, అని అర్థం దానికి, ఓకేనా. రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే డిఎన్ఏ సీక్వెన్సింగ్ చేయడానికి డిఫరెంట్ ప్రాసెస్ ఉంటాయి, చాలా మెథడ్స్ ఉంటాయి, సాంగర్స్ మెథడ్ ఇట్లా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. సో ఆ మెథడ్స్ అన్ని ఇక్కడ నేను డిస్కస్ చేయట్లేదు. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎగ్జామ్లో రాయడానికి ఈజీగా ఉండడానికి, కాన్సెప్ట్ అర్థం అవడానికి మీకు ఒక జనరల్ మెథడ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో ఇక్కడ డిఎన్ఏ సీక్వెన్స్ ప్రాసెస్ ఎలా చేస్తారో డిస్కస్ చేద్దాం, రైట్. సో ఇది ఒక డిఎన్ఏ. సో ఈ డిఎన్ఏ శాంపుల్ డిఎన్ఏ, ఈ డిఎన్ఏ ఒక సీక్వెన్స్ని మనం స్టడీ చేయాలి. అంటే ఈ న్యూక్లియోటైడ్స్ ఎలా అరేంజ్ అయ్యాయి ఈ డిఎన్ఏలో, దాని గురించి మనం చదువుకోవాలి, రైట్. సో దాన్ని స్టడీ చేయాలి అంటే మనకు తెలుసు డిఎన్ఏలో లాట్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. సో అన్ని న్యూక్లియోటైడ్స్ని మనము రీడ్ చేయాలంటే చాలా కష్టం, రైట్. సో అది ప్రాసెస్ కష్టం కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ డిఎన్ఏని సమ్ టైప్ ఆఫ్ ప్రెషర్స్ అప్లై చేస్తాం. ప్రెషర్ అప్లై చేసి ఈ డిఎన్ఏని బ్రేక్ డౌన్ చేస్తాం, అంటే డిఫరెంట్ ఫ్రాగ్మెంట్స్ వస్తాయి. సో ఈ డిఎన్ఏకి ప్రెషర్ అప్లై చేసి డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్గా ఫామ్ చేస్తాం, డిఫరెంట్ ఫ్రాగ్మెంట్స్ అని, రైట్. సో ఇప్పుడు ఇవి స్మాల్ ఫ్రాగ్మెంట్స్ కాబట్టి ఈ స్మాల్ ఫ్రాగ్మెంట్స్ని మనము స్టడీ చేయడం చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే దాంట్లో తక్కువ న్యూక్లియోటైడ్స్ ఉంటాయి కాబట్టి. సో ఆ న్యూక్లియోటైడ్స్ని ఈజీగా రీడ్ చేయగలం కాబట్టి ఫస్ట్ ఫ్రాగ్మెంట్స్గా ఫామ్ చేసుకున్నాం. సో ఈ ఫ్రాగ్మెంట్స్ని రీడ్ చేయడానికి ఈజీనే, కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఓన్లీ మనకు ఒక్కొక్క ఫ్రాగ్మెంట్ మాత్రమే ఉంది. ఇదొక ఫ్రాగ్మెంట్, ఇలా స్మాల్ సైజ్లో ఉన్న డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ని రీడ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది, రైట్. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ని ప్లాస్మిడ్స్తో, సో ప్లాస్మిడ్స్ నేను ఇక్కడ పి అని రాశాను, ప్లాస్మిడ్స్తో కంబైన్ చేస్తాం. సో డిఎఫ్ అంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ అని అర్థం. సో ఈ ప్లాస్మిడ్స్తో మనం కంబైన్ చేస్తాం. సో ప్లాస్మిడ్ అంటే మనకు తెలుసు ఇది ఒక బ్యాక్టీరియాలో ఉన్న జీనోమ్, రైట్. సో ఈ బ్యాక్టీరియాలో ఉన్న జీనోమ్తో మనం ఫ్రాగ్మెంట్స్గా ఫామ్ చేసుకున్న డిఎన్ఏని కంబైన్ చేస్తాం. కంబైన్ చేసి ఏం చేస్తామంటే ఒక హోస్ట్ బ్యాక్టీరియాలోకి పంపిస్తాం. హోస్ట్ బ్యాక్టీరియాలోకి పంపించిన తర్వాత డిఎన్ఏ అనేది ఎక్కువ కల్చర్ అవుతుంది, అంటే మన సేమ్ శాంపులే. సపోజ్ ఇది ఒక ఫ్రాగ్మెంట్ అనుకోండి, ఈ ఫ్రాగ్మెంట్ని బ్యాక్టీరియాలో పంపించాం, ఇదే ఫ్రాగ్మెంట్ సపరేట్గా కల్చర్ చేస్తాం. కల్చర్ చేసినప్పుడు ఏమవుతుందంటే సేమ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ మనకి బల్క్గా ఫామ్ అవుతుంది. సో ఎక్కువ ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే దాన్ని స్టడీ చేయడానికి ఈజీగా ఉంటుంది, రైట్. సో ఇప్పుడు మనకి డిఎన్ఏ కల్చర్ ఫామ్ చేసుకున్నాం. సో ఈ డిఎన్ఏ కల్చర్ అయితే బ్యాక్టీరియల్ కల్చర్ నుంచి మనము డిఎన్ఏని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, రైట్, ఓకేనా. సో ఈ ఎక్స్ట్రాక్ట్ చేసిన డిఎన్ఏని మనము శాంపుల్ డిఎన్ఏ అంటాం. అంటే ఈ శాంపుల్ డిఎన్ఏలో, అంటే ఒక్కొక్క శాంపుల్ డిఎన్ఏలో సేమ్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ ఎక్కువగా ఉంటుంది, సో సేమ్ ఇక డూప్లికేట్స్ అనమాట. సో ఈ డూప్లికేట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ నంబర్ ఆఫ్ డిఎన్ఏని స్టడీ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది, రైట్. సో ఇప్పుడు ఈ శాంపుల్ని బేస్ చేసుకొని డిఎన్ఏ సీక్వెన్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు అనే ప్రాసెస్ని చూద్దాం, ఓకే. సో మనకి ఇక్కడ శాంపుల్ డిఎన్ఏ ఫామ్ అయిపోయింది, అంటే ప్లాస్మిడ్తో మన హ్యూమన్ డిఎన్ఏ ఫామ్ అయిన ఒక శాంపుల్ దొరికింది మనకి, రైట్. సో ఈ శాంపుల్లో ఉన్న డిఎన్ఏ సీక్వెన్స్ మనం ఐడెంటిఫై చేయాలి. సో అది ఎలా ఐడెంటిఫై చేస్తారంటే ఈ ప్రాసెస్ చెప్తున్నాను. సో ఇది శాంపుల్ డిఎన్ఏ. ఈ శాంపుల్ డిఎన్ఏ ఏ సీక్వెన్స్ ఉన్నాయి, ఏ న్యూక్లియోటైడ్స్ ఉన్నాయి మనకు తెలియదు. సో దాన్ని తెలుసుకున్న ప్రాసెస్ని మనం జీన్ సీక్వెన్స్ అంటున్నాం, రైట్. సో ఈ దీంట్లో అన్నోన్ శాంపుల్లో డిఎన్ఏ సీక్వెన్స్ ఎలా ఉంది, ఏ న్యూక్లియోటైడ్స్ ఎలా అరేంజ్ అయి ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఏం చేస్తామంటే ఈ శాంపుల్కి కొన్ని డిఫరెంట్ సబ్స్టెన్సెస్ యాడ్ చేస్తాం. సో అవేంటంటే ఒకటి డిఎన్ఏ ప్రైమర్, ఇంకోటి డిఎన్ఏ పాలిమరైజ్, ఇంకొకటి ఫ్రీ బేసెస్ అంటే అడినోసిన్, థైనోసిన్, గ్వానిన్, సైటోసిన్ ఫ్రీ బేసెస్, ఇంకొకటి వచ్చేసి బేస్ పేర్స్ అలాంగ్ విత్ కలర్ ఫ్లోరోసెంట్ ట్యాగ్స్. అంటే ఇక్కడ ఏంటంటే అడినోన్, థైనోసిన్, గ్వానిన్, సైటోసిన్ ఫ్రీ బేసెస్ ఉంటాయి, కాకపోతే వీటికి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఫ్రీ బేసెస్, వీటికి ఎటువంటి కలర్స్ ఉండవు. సో ఇక్కడ యాడ్ చేస్తున్న ప్రోడక్ట్స్ ఏంటంటే ఈ బేస్ పేర్స్కి కలర్స్ ఉంటాయి. ఇప్పుడు అడినోన్ చూడండి రెడ్ కలర్లో ఉంది, థైరోసిన్ బ్లాక్, సైటోసిన్ బ్లూ, రైట్. సో గ్వానసిన్ డిఫరెంట్ కలర్ ఉంటుంది. నా దగ్గర 3 స్కెచ్లు ఉన్నాయి కాబట్టి 2 బ్లాక్ వేసాను. సో గ్వానసిన్ మీరు వేరే కలర్ ఊహించుకోండి. అట్లా 4 న్యూక్లియోటైడ్స్ వచ్చి 4 డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, రైట్. సో ఇప్పుడు మనకేంటి ఈ శాంపుల్లో ఈ 4 మనం యాడ్ చేయాలి. సో అన్నీ ఒకసారి యాడ్ చేయం, 1 by 1 యాడ్ చేస్తాం. సో ఇక్కడ డిఎన్ఏ ప్రైమర్ అంటే ఏంటంటే ఇది మనకి నోన్ శాంపుల్ ఆఫ్ డిఎన్ఏ స్ట్రాండ్, దాంట్లో న్యూక్లియోటైడ్స్ ఏమున్నాయో మనకు తెలుసు. సో ఈ డిఎన్ఏ ప్రైమర్ ఎలా ఫామ్ చేస్తారని నేను సపరేట్ ఇంకొక వీడియో చేస్తాను. సో ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే డిఎన్ఏ ప్రైమర్ అనేది ఒక డిఎన్ఏ స్ట్రాండ్, ఆ డిఎన్ఏ స్ట్రాండ్లో మనకి ఏ బేస్ పేర్స్ ఉన్నాయో మనకి ముందే తెలుసు, రైట్. సో దీంట్లో ఏంటి ఇప్పుడు అడినోసిన్,
థైరోసిన్, అడినోసిన్, గ్వానోసిన్, రెండు అడినోసిన్ మాలిక్యూల్స్ ఉన్నాయి, ఒక థైరోసిన్ ఉంది, ఒక గ్వానోసిన్ మాలిక్యూల్ ఉంది. సో డిఎన్ఏ ప్రైమర్లు ఏమున్నాయో మనకి తెలుసు. సో ఇప్పుడు ఈ శాంపుల్లో ఏ న్యూక్లియోటైడ్స్ ఎలా ఉన్నాయో మనకి తెలియదు. సో ప్రాసెస్ తెలుసుకోవడానికి ఏం చేస్తారంటే ఫస్ట్, సో ఈ శాంపుల్ ఇక్కడ ఉంది, ఇది ప్లాస్మిడ్ డిఎన్ఏ అండ్ దిస్ ఈస్ ది హ్యూమన్ డిఎన్ఏ. సో ఈ దీంట్లో ఏముందో మనకి తెలియదు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీనికి వీఆర్ గోయింగ్ టు యాడ్ సో ఇది నేను ఇలా వేసి చూపిస్తాను. రైట్, సపోజ్ ఇలా అనుకోండి. ఇప్పుడు దీనికి మనం ఈ శాంపుల్ డిఎన్ఏకి మనం డిఎన్ఏ ప్రైమర్ యాడ్ చేస్తున్నాం. డిఎన్ఏ ప్రైమర్ యాడ్ చేసినప్పుడు ఈ డిఎన్ఏ ప్రైమర్ని ఎలా డిజైన్ చేస్తారంటే ఇది ఎగ్జాక్ట్గా వెళ్ళి ప్లాస్మిడ్ డిఎన్ఏ ఎక్కడైతే ఉంటుందో అక్కడ బైండ్ అయ్యేలాగా డిజైన్ చేసింటారు. రైట్, సో ఇప్పుడు డిఎన్ఏ ఈ శాంపుల్లోకి డిఎన్ఏ ప్రైమర్ యాడ్ చేస్తారు. సో డిఎన్ఏ ప్రైమర్ యాడ్ చేసినప్పుడు ఇది వచ్చేసి ఇలా ఫామ్ అవుతుంది. సో దీంట్లో ఆల్రెడీ ఒక అడినోసిన్, థైరోసిన్, అడినోసిన్, గ్వానోసిన్ ఉంది, అవునా? సో ఇప్పుడు ఇక్కడ దీనికి మనం యాడ్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఇది 5' అండ్ ఇది 3' ఎండ్. రైట్, సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నెక్స్ట్ ఏం యాడ్ చేస్తాం, డిఎన్ఏ పొలిమరైజ్ యాడ్ చేస్తాం. రైట్, సో డిఎన్ఏ పొలిమరైజ్ ఇలా బైండ్ అవుతుంది. సో ఇదొక ఎంజైమ్. సో డిఎన్ఏ పొలిమరైజ్. సో ఈ డిఎన్ఏ పొలిమరైజ్ ఏం చేస్తుందంటే కొత్త న్యూక్లియోటైడ్స్ని బేస్ పేర్స్గా జాయిన్ చేసుకుంటూ వెళ్తుంది. రైట్, సో ఫస్ట్ డిఎన్ఏ ప్రైమర్ యాడ్ చేస్తాం, నెక్స్ట్ డిఎన్ఏ పొలిమరైజ్ యాడ్ చేస్తాం, నెక్స్ట్ ఏం చేస్తాం అంటే ఫ్రీ బేస్ పేర్స్ యాడ్ చేస్తాం. సో ఇది ఎందుకు ఇక్కడ యాడ్ చేస్తున్నామంటే ఇదే ప్రాసెస్ మన బాడీలో జరిగేటప్పుడు మన బాడీలో ఆల్రెడీ మనకి ఫ్రీ బేస్ పేర్స్ ఉంటాయి. అడినోసిన్, థైరోసిన్, గ్వానోసిన్, సైటోసిన్ ఇవన్నీ మన బాడీలో ఉంటాయి. సో మన బాడీలో ఉన్న ఫ్రీ బేసెస్ యూస్ చేసుకొని డిఎన్ఏ పొలిమరేస్ అనేది కొత్త స్టాండ్స్ని ఫామ్ చేస్తుంది. లేదా డిఎన్ఏ నుంచి డిఎన్ఏ ఫామ్ అవుతుంది, డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ఫామ్ అవుతుంది. రైట్, సో లేదా డిఎన్ఏ నుంచి మెసెంజర్ ఆర్ఎన్ఏ ఫామ్ అవుతుంది, టీఆర్ఎన్ఏ ఫామ్ అవుతుంది. సో అవన్నీ ఫామ్ అవ్వాలంటే కొత్త బేస్ పేర్స్ కావాలి. ఆ కొత్త బేస్ పేర్స్ మన బాడీలో ఆల్రెడీ ప్రెసెంట్ అయి ఉంటాయి. కానీ మనం ఈ ప్రాసెస్ మొత్తం మన బాడీలో చేయట్లేదు, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంటే చేస్తున్నాం. ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్లో అవైలబిలిటీ ఆఫ్ బేస్ పేర్స్ ఉండవు కాబట్టి మనం సపరేట్గా యాడ్ చేయాలి ఇక్కడ. రైట్, సో దీనికి డిఎన్ఏ ప్రైమర్ యాడ్ చేసిన తర్వాత డిఎన్ఏ పొలిమరేస్ యాడ్ చేసాం. ఈ డిఎన్ఏ పొలిమరేస్ ఏం చేస్తుంది అంటే కొత్త స్టాండ్ని ఫామ్ చేస్తుంది. అది ఫామ్ చేయాలంటే దానికి బేస్ పేర్స్ కావాలి. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం, మనం ఫ్రీ బేస్ పేర్స్ని యాడ్ చేస్తున్నాం. అంటే ఈ శాంపుల్లోకి అడినోసిన్ కానీ, గ్వానోసిన్ కానీ, సైటోసిన్ కానీ, థైరోసిన్ కానీ ఇలా 4 బేస్ పేర్స్ యాడ్ చేసాం. యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ డిఎన్ఏ పాలిమరేస్ ఈ బేస్ పేర్స్ని యూటిలైజ్ చేసుకొని ఒక కొత్త స్టాండ్ని ఫామ్ చేస్తుంది. ఇలా ఈ కొత్త స్టాండ్ ఎలా ఫామ్ అవుతుంది అంటే సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ బేస్ పేర్స్ ఉన్నాయి. సపోజ్ ఒక జస్ట్ 4 బేస్ పేర్స్ వేస్తాను. 1 2 3 4. సో ఇది మనం శాంపుల్ డిఎన్ఏ, దీంట్లో ఉన్న బేస్ పేర్స్ మనం ఐడెంటిఫై చేయాలి ఇప్పుడు. సో ఈ బేస్ పేర్స్ మనకి ఏమన్నా తెలియదు, కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం, మనము ఫ్రీ బేస్ పేర్స్ని ఈ శాంపుల్లోకి యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు డిఎన్ఏ పొలిమరేస్ ఏం చేస్తుందంటే ఇట్ క్యాన్ ఐడెంటిఫై వాట్ ఈస్ ద బేస్ పేర్ హియర్. సో ఇక్కడ ఉన్న బేస్ పేర్ ఏముందని ఈ డిఎన్ఏ పొలిమరేస్ ఐడెంటిఫై చేస్తుంది. సో ఐడెంటిఫై చేసిన తర్వాత ఏమవుతుందంటే మనం శాంపుల్లోకి ఫ్రీ బేస్ పేర్స్ యాడ్ చేస్తాం కదా. యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఏదైతే ఉంటుందో సపోజ్ ఇక్కడ మనకి గ్వానోసిన్ ఉంది. సో అవతల ఏం యాడ్ అవ్వాలి, సైటోసిన్ యాడ్ అవ్వాలి. అప్పుడు ఈ పాలిమరేస్ ఏం చేస్తుందంటే సైటోసిన్ తీసుకొని ఇక్కడ జాయిన్ చేస్తుంది. రైట్, సో నెక్స్ట్ ఇక్కడ ఏమన్నా సపోజ్ ఏ ఉందనుకోండి, ఇక్కడ ఏ ఉందా టీ ఉందా మనకు తెలియదు, కానీ డిఎన్ఏ పాలిమరేస్ అది ఐడెంటిఫై చేసుకుంటుంది. సో మనం యాడ్ చేసిన బేస్ పేర్స్ని ఇక్కడ ఏదైతే ఉంటుందో ఎగ్జాక్ట్ దానికి ఆపోజిట్గా యాడ్ చేస్తూ వస్తుంది. రైట్, సపోజ్ ఇక్కడ ఎలా యాడ్ చేస్తుంది, అది డిఎన్ఏ పాలిమరేస్ వచ్చి టీగా ఏ జీ ఇలా యాడ్ చేసింది అనుకోండి. కొత్త స్టాండ్లో ఈ బేస్ పేర్స్ని యాడ్ చేసింది. అంటే అర్థం ఏంటి, ఆపోజిట్గా మనకు ఆటోమేటిక్గా సైటోసిన్ ఉంటే గ్వానోసిన్ ఉంటుంది, థైమిన్ ఉంటే అడినిన్ ఉంటే థైమిన్ ఉంటుంది. రైట్, ఇక్కడ గ్వానోసిన్ ఉంటే సైటోసిన్ ఉంటుంది. అంతేనా? సో మనకి ఇక్కడ కొత్తగా యాడ్ అవుతున్న బేస్ పేర్స్ ఇలా అరేంజ్ అవుతూ వస్తున్నాయి. దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్గానే ఈ బేస్ పేర్స్ అరేంజ్ అయి ఉంటాయి అన్నోన్ శాంపుల్లో. సో ఇప్పుడు మనకి కొత్త స్టాండ్ ఫామ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తాం, ఒకవేళ ఈ ప్రాసెస్ ఇలా వదిలేసామనుకోండి, డిఎన్ఏ పొలిమరేస్ యాడ్ చేసి ఈ ప్రాసెస్ వదిలేస్తే ఈ డిఎన్ఏ పొలిమరేస్ ఏం చేస్తుందంటే కంటిన్యూస్గా ఈ స్టాండ్ ఎంత పెద్దగా అయితే ఉంటుందో అంతవరకు ఒక శాంపుల్ ఆఫ్ డిఎన్ఏని స్టాండ్ని ఫామ్ చేసేస్తుంది.
సో మీరు అనుకోవచ్చు, సో ఫామ్ చేస్తే మనకి యూస్ఫుల్లే కదా, మనం కనుక్కోవాల్సిన అదే కదా, ఈ స్టాండ్లో ఉన్న బేస్ పేర్స్ని ఐడెంటిఫై చేయడమే కదా మన పని అని. సో కానీ అలా జరగదు. ఎందుకు అంటే కంటిన్యూస్గా యాడ్ చేసింది అనుకోండి, సో దీన్ని కట్ చేసి తీయడానికి కానీ దీన్ని స్టడీ చేయడానికి మళ్ళీ ఇంకో ప్రాసెస్ కావాల్సి వస్తుంది, రైట్, ఇంకొక ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది మనం. అందుకే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఆల్రెడీ ఫామ్ అయిన తర్వాత ఇలా కొంచెం సేపు ఫామ్ అయిన తర్వాత మనము ఈ కలర్డ్ బేస్ పేర్స్ ఉంటాయి కదా, ఈ కలర్డ్ బేస్ పేర్స్ని యాడ్ చేస్తాం, రైట్. సపోజ్ ఏ కలర్ బేస్ పేర్ యాడ్ చేసినా ప్రాబ్లం లేదు. సపోజ్ ఇప్పుడు ఏ యాడ్ చేస్తాం అనుకోండి, ఏ వచ్చేస్తుంది. ఏ వచ్చిన తర్వాత ఎక్కడైతే దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ బేస్ పేర్ ఉంటుందో దానికి వెళ్ళి స్టాప్ అవుతుంది. ఇక్కడ టీ ఉంటుంది, ఇక్కడ ఏ ఉంటుంది, రైట్. ఇక్కడ ఫామ్ అయిపోతుంది. అంటే ఇది కలర్ ఫ్లూరోసెంట్ ఉన్న బేస్ పేర్. ఇది ఎప్పుడైతే మనం యాడ్ చేసామో అక్కడికి ఆర్ఎన్ఏ పాలిమరేస్ వచ్చి ఆగిపోతుంది, ఇంకా నెక్స్ట్ ఫామ్ చేయలేదు. సో అలా ఈ కలర్డ్ ఫ్లూరోసెంట్ ట్యాగ్స్ మనం డిజైన్ చేస్తుంటాం. సో ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత ఇక్కడ వరకు బేస్ పేర్ ఫామ్ అయిపోయింది, ఇప్పుడు స్టాప్ అయిపోతుంది. నెక్స్ట్ అనేది బేస్ పేర్ ఫామ్ అవ్వదు. సో అప్పుడు ఏం చేస్తామంటే ఈ స్టాండ్ని మనం రిమూవ్ చేస్తాం. సో రిమూవ్ చేసినప్పుడు మనకు ఒక సపరేట్ లెంత్ ఉన్న ఒక కొత్త డిఎన్ఏ బేస్ పేర్ ఫామ్ అవుతుంది. సో ఇలా ఇక్కడే ఉండే ఎగ్జాక్ట్ ఎలా ఉంటే అలా చేస్తాం. CTAG. సో దీనికి ఎండ్లో మనం ఫ్లూరోసెంట్ ట్యాంక్ ఉన్న ఒక బేస్ పేర్ యాడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ యాడ్ అయిన ఉంటుంది, స్టాప్ అయిపోతుంది. సో నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తామంటే మళ్ళీ దీనికి ఈ శాంపుల్ ఆఫ్ డిఎన్ఏకి డిఎన్ఏ ప్రైమర్ యాడ్ చేస్తాం. డిఎన్ఏ ప్రైమర్ యాడ్ చేసిన తర్వాత ఒక కొత్త అది ఎక్కడ వెళ్తుంది, ప్లాస్మిడ్కి వెళ్ళి బైండ్ అవుతుంది. అంటే ఇది ఈ శాంపుల్ కాదు, వేరే శాంపుల్కి ప్లాస్మిడ్కి వెళ్ళి బైండ్ అవుతుంది. నెక్స్ట్ డిఎన్ఏ పాలిమరేస్ యాడ్ చేస్తాం. డిఎన్ఏ పాలిమరేస్ వెళ్ళి అక్కడ బైండ్ అవుతుంది. సో నెక్స్ట్ ఫ్రీ బేస్ పేర్స్ యాడ్ చేస్తాం. ఆ ఫ్రీ బేస్ పేర్స్ యూటిలైజ్ చేసుకొని ఒక కొత్త డిఎన్ఏ స్టాండ్ ఫామ్ అవుతుంది, రైట్. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే ఫ్లూరోసెంట్ ట్యాగ్స్ ఉన్న బేస్ పేర్స్ని యాడ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేది అక్కడ వచ్చి బైండ్ అయిపోతుంది. సో నెక్స్ట్ మళ్ళీ ఒక కొత్త స్టాండ్ ఫామ్ అవుతుంది. ఇలా కొత్త స్టాండ్ ఫామ్ అవుతుంది. సపోజ్ ఇక్కడ మనము సైటోసిన్ యాడ్ చేసామనుకోండి, ఇలా ఇక్కడ సైటోసిన్ ఉంది. సో ఇక్కడన్నా డిఎన్ఏ బేస్ పేర్స్ ఉంటాయి. అంటే ఆ కొత్త శాంపుల్స్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఒక బేస్ పేర్ ఫామ్ అయింది. సపోజ్ ఇక్కడ ATGC ఉంది అనుకోండి, దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్గానే ఇక్కడ T ఉంటుంది, ఇక్కడ A ఉంటుంది, ఇక్కడ C ఉంటుంది, ఇక్కడ G ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ స్టాండ్స్ కొత్త ఫామ్ అవుతాయి, రైట్. సో ఇవన్నీ స్టాండ్స్ ఏంటంటే ఒక్కొక్కటి లెంత్లో ఉంటాయి, అన్నీ సిమిలర్గా ఉండవు, ఒక్కొక్క డిఫరెంట్ లెంత్లో ఉంటాయి. సో ఇక్కడ వరకు మనకి ఏంటంటే శాంపుల్ నుంచి ఒక కొత్త డిఎన్ఏ స్టాండ్స్ని ఫామ్ చేస్తాం. ఇప్పుడు ఈ కొత్త డిఎన్ఏ స్టాండ్స్లో ఏ బేస్ పేర్స్ యాడ్ అయినాయి అని మనం రీడ్ చేయాలి, ఓకేనా. సో మనకి ఇక్కడ 2 శాంపుల్స్ కొత్త స్టాండ్స్ ఫామ్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఈ ఫామ్ అయిన కొత్త స్టాండ్స్కి ఏ డిఎన్ఏ సీక్వెన్సెస్ ఉన్నాయని మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ ఏంటంటే మనం యాడ్ చేసిన బేస్ పేర్స్ ఇక్కడ యాడ్ అయినాయి. సో ఇక్కడ మనం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కూడా అంతే, సేమ్ మనం యాడ్ చేసిన బేస్ పేర్స్ ఇక్కడ యాడ్ అయినాయి. సో దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్గానే మన శాంపుల్ ఉన్న డిఎన్ఏ బేస్ పేర్స్ అటాచ్ అయి ఉంటాయి, రైట్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏ స్టాండ్స్ని మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. సో దానికి ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ కలర్ ఫ్లూరోసెంట్ బేస్ పేర్స్ ఉన్నాయి ఇక్కడ 2. సో ఈ ఫామ్ అయిన కొత్త ఫ్రాగ్మెంట్స్ ఒక్కొక్క లెంత్లో ఉంటాయి, కొన్ని పెద్దగా ఉంటాయి, కొన్ని చిన్నగా ఉంటాయి, కొన్ని లెంత్లో ఉంటాయి. సో ఎన్ని ఫ్రాగ్మెంట్స్ని మనం ఏం చేస్తామంటే దే విల్ అండర్గో ఎలక్ట్రోపోరోసిస్. సో ఎలక్ట్రోపోరోసిస్ అనే ప్రాసెస్కి ఇవి మనం యాడ్ చేస్తాం, రైట్. సో ఎలక్ట్రోపోరోసిస్లో ఏం జరుగుతుందంటే ఈ డిఫరెంట్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అనేవి దే విల్ స్లోలీ మూవ్స్ టు ది పాజిటివ్ ఎండ్. ఎందుకు పాజిటివ్ ఎండ్ అంటారు అంటే we know that all the DNA are negatively charged. సో DNA అన్ని నెగిటివ్ ఛార్జ్ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా దే విల్ మూవ్ టు పాజిటివ్ ఛార్జ్. సపోజ్ ఇక్కడ చూడండి, సో ఎలక్ట్రోపోరోసిస్లో ఏమవుతుందంటే ఇక్కడ ఒక కంప్యూటర్ స్క్రీన్ ఉంటుంది. సో సో ఎగ్జాంపుల్ జస్ట్ బ్రీఫ్గా చెప్తున్నాను నేను. ఒక ఫోటో కంప్యూటర్ షీల్డ్ ఉంటుంది. సో ఇక్కడే 2 శాంపుల్స్ ఇవి 2 శాంపుల్స్ ఇవి. సో ఇంకొకటి వచ్చేసి ఇదొక శాంపుల్ మనకి ATGC, రైట్. సో ఇక్కడ వచ్చేసి C ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి A ఉంది. సో ఇవి 2 మన శాంపుల్స్. దీంట్లో ఏ బేస్ పేర్స్ అయినా మనం స్టడీ చేయాలి. సో ఇవి ఎలక్ట్రోపోరోసిస్లో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఇవి DNA వచ్చేసి నెగిటివ్ ఛార్జ్. సో ఎలక్ట్రోపోరోసిస్ జరిగినప్పుడు ఈ బేస్ పేర్స్ అనేవి మూవ్ అవుతాయి టువర్డ్స్ ది పాజిటివ్ ఛార్జ్. ఎలా మూవ్ అవుతాయంటే
స్మాల్ సైజ్లో ఉన్న డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఫాస్ట్గా మూవ్ అయిపోతాయి, లార్జ్ సైజ్ అనేవి వాటిని ఫాలో అవుతాయి. సో మూవ్ అవుతూ ఇలా వచ్చేటప్పుడు ఇది ఫోటో ఫ్లోరోసెంట్ డైస్ని క్యాప్చర్ చేసే ఫోటో ఇది. సో ఎప్పుడైతే ఈ ఫోటో ఫిలిం దగ్గరికి ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ వచ్చినాయో ఇక్కడ కలర్ ఉంటుంది కదా, అడినోసిన్ రెడ్ కలర్లో ఉంది, ఇది క్యాప్చర్ చేస్తుంది, రైట్. సో మనం ఆల్రెడీ డిజైన్ చేసేటప్పుడు ఒక్కొక్క బేస్ పేరుకి ఒక కలర్ ఇచ్చింటాం, రైట్. సో అడినోసిన్ అన్ని రెడ్ కలర్తో మార్క్ అయిపోతాయి. సో ఎప్పుడైతే ఇలా వచ్చినప్పుడు అడినోసిన్ రెడ్ కలర్ మార్క్ అయినప్పుడు సో ఈ స్టాండ్లో ఉన్న అడినోసిన్ మార్కర్స్ అన్ని రెడ్ కలర్లో చూపిస్తాయి, ఓకేనా. సో రెడ్ కలర్ ఇది మూవ్ అయిపోతుంది ఇలా. సో ఎప్పుడైతే స్టాండ్ ఇక్కడికి వచ్చిందో ఆటోమేటిక్గా ఇక్కడ కలర్ నోట్ అయిపోతుంది. సపోజ్ అడినోసిన్ వచ్చింది కానీ రెడ్ వచ్చేస్తుంది, రైట్. సో అలా నెక్స్ట్ స్టాండ్ అలా మూవ్ అవుతుంది. ఇప్పుడు సైటోసిన్ ఉందనుకోండి, సైటోసిన్ అన్ని బ్లూ కలర్లో వస్తాయి, రైట్. సో నెక్స్ట్ ఇంకొక స్టాండ్ ఏదైనా వచ్చింది థైరోసిన్, అది బ్లాక్ కలర్లో ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ మూవ్ అయ్యేటప్పుడు ఏ కలర్స్ అయితే ఈ ఫోటో ఈ ఎలక్ట్రోపోరసిస్లో ఉన్న ఫోటో క్యాప్చరింగ్ మిషన్ ఐడెంటిఫై చేస్తుందో ఆ కలర్స్ని ఇక్కడ రీడ్ అవుతూ ఉంటాయి. సపోజ్ ఇక్కడ రెడ్ వచ్చింది అనుకోండి, దానికి అర్థం ఏంటి, మనం ఆల్రెడీ డిజైన్ చేసేటప్పుడు అడినోన్ రెడ్ కలర్ డిజైన్ చేస్తాం అంటే అక్కడ ఆటోమేటిక్గా అడినోన్ ఉంది అని అర్థం. సో ఇలా కలర్స్ అన్నీ ఫామ్ అవుతాయి. సో ఈ కలర్స్ అన్నీ ఫామ్ అయిన తర్వాత ఈ కలర్స్ని మనం లెటర్స్గా చేంజ్ చేస్తాం. సో అడినోసిన్ అంటే మనం ఆల్రెడీ డిజైన్ చేస్తాం కాబట్టి రెడ్ కలర్ అంటే ఏ అని చెప్తాం. సో బ్లూ కలర్కి సైటోసిన్ ఇచ్చాం, అలాగే థైరోసిన్కి వచ్చేసి బ్లాక్ కలర్ ఇచ్చాం. నెక్స్ట్ మళ్ళీ అడినోసిన్. సో ఇక్కడ ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలర్స్ ఇంపాక్ట్ అవుతాయి, వాటిని మనం లెటర్గా చేంజ్ చేస్తాం, అంతేనా. సో దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గానే మన శాంపుల్ ఉన్న డిఎన్ఏ ఉంటుంది, రైట్. ఇది మన శాంపుల్ ఉన్నాయి. ఏకి ఏముంటుంది ఆపోజిట్గా టీ ఉంటుంది, సికి జీ ఉంటుంది, టీకి ఏ ఉంటుంది, ఏకి టీ ఉంటుంది. అంటే మనం శాంపుల్లో ఐడెంటిఫై చేయాల్సిన డిఎన్ఏ సీక్వెన్స్ ఎలా ఉంది అంటే టీ ఏ జీ టీ ఇలా ఉంది, రైట్. సో ఇది మనం శాంపుల్లో ఉండాల్సిన డిఎన్ఏ సీక్వెన్స్. సో ఈ డిఎన్ఏ సీక్వెన్స్లన్నింటినీ యాక్చువల్లీ ఇది ఇంత ప్రాసెస్ ఏంటంటే డిఎన్ఏ సీక్వెన్సింగ్ మిషన్ అని ఒకటి ఉంటుంది. ఆ మిషన్ రాకముందు ఇలాంటి ప్రాసెస్ అన్నీ చేసేవాళ్ళు అనమాట. సో ఇది చాలా టైం టేకింగ్. ఇప్పుడు ఈ మిషన్ ఉన్నప్పుడు ఏంటంటే ఒక డేలో నియర్లీ ఒక 600-700 బేస్ పేర్స్ రీడ్ చేసేలాగా ఉండేది. ఇప్పుడు డిఎన్ఏ సీక్వెన్సింగ్ మిషన్ ఉంది సపరేట్గా. ఆ మిషన్ ఏంటంటే ఒక సెకండ్కి 600 బేస్ పేర్స్ కానీ 1 మినిట్కి thousands ఆఫ్ బేస్ పేర్స్ రీడ్ చేసేస్తుంది, రైట్. ఆ మిషన్ ఏంటంటే ఐడెంటిఫై చేస్తుంది డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ జరిగినప్పుడు. ఆ ఫ్రాగ్మెంట్స్కి నేను స్టార్టింగ్లో చెప్పాను ఒక డిఎన్ఏ ఇలా ఉంటుందని. సో డిఎన్ఏని మనం డిఫరెంట్ ఫ్రాగ్మెంట్స్గా చేస్తామని చెప్పాను. సో ఫ్రాగ్మెంట్స్ చేసినప్పుడు ఈ ఎండ్స్లో ఒక సపరేట్ ఐడెంటిఫై చేయడానికి బ్లాక్స్ అతికిస్తాం. అంటే డిఎన్ఏ సీక్వెన్సింగ్ మిషన్లో చెప్పాను నేను. సో ఇవన్నీ స్టాండ్స్ ఏంటంటే ఇవి ఐడెంటిఫై చేస్తాయి ఈ ఫ్రాగ్మెంట్ అనేది ఏ లెవెల్ నుంచి వచ్చింది, అంటే ఇక్కడ డిఎన్ఏలో ఏ పార్ట్ నుంచి వచ్చిందని అది ఐడెంటిఫై చేసుకుంటుంది, రైట్. సో ఐడెంటిఫై చేసిన తర్వాత ఇదే ప్రాసెస్లో ఇక్కడ ఉన్న స్టాండ్స్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా కొత్త స్టాండ్స్ ఫామ్ అవుతాయి. ఆ కొత్త స్టాండ్స్ రీడ్ చేయడం బట్టి ఈ ఆల్రెడీ ఉన్న స్టాండ్స్లో ఏ బేస్ పేర్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేస్తారు. సో అవన్నీ ఒక అరేంజ్మెంట్లో ఫామ్ చేసిన తర్వాత మనకి ఐడెంటిఫై అవుతుంది. అంటే మనం తెలుసుకోవాల్సిన శాంపుల్లో బేస్ పేర్స్ అన్ని ఏ రేంజ్లో అరేంజ్ అయి ఉన్నాయి అని, రైట్. సో ఒక సీక్వెన్స్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు ఒక కొత్త డిఎన్ఏ స్టాండ్ ఫామ్ అవుతుంది, ఓకేనా. సో ఈ డిఎన్ఏ స్టాండ్ ఫామ్ అయిన తర్వాత ఈ సీక్వెన్స్ బట్టి మనం ఆ డిఎన్ఏ శాంపుల్ ఎవరిదని, అయితే ఆ పర్టికులర్ పేషెంట్లో ఆ డిఎన్ఏ సీక్వెన్స్ ఎలా ఉంది. సపోజ్ ఆ డిఎన్ఏ సీక్వెన్స్లో ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నాయనుకోండి, అంటే పర్టికులర్ డిఎన్ఏ స్టాండ్లో ఇలా ఉండాల్సింది ఇలా ఉంది అని ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళకి పర్టికులర్ ఏదో ఒక డిసీజ్ వస్తుందనో లేదా జెనెటిక్ రిలేటెడ్ డిసీజ్ వస్తుందనో మనం ఐడెంటిఫై చేస్తాం, రైట్. సో డిఎన్ఏ సీక్వెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక పర్టికులర్ పేషెంట్కి ఫ్యూచర్లో ఏ డిసీజ్ వస్తాయి లేదా వాళ్ళ ఆఫ్స్ప్రింగ్స్కి ఎలా డిసీజ్ వస్తాయి. సో అవన్నీ మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే బై స్టడీయింగ్ ది డిఎన్ఏ సీక్వెన్సింగ్. ఇప్పుడు ఇంకా కొత్త మెథడ్స్ వచ్చినాయి. మనం బేబీస్ని డిజైన్ చేసుకునే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఈ క్వాలిటీస్తో ఉన్న ఒక ఆర్గానిజం కావాలి అన్నప్పుడు ఆ డిఎన్ఏ సీక్వెన్స్ని స్టడీ చేసి వాటిలో ఏ చేంజెస్ చేస్తే ఎలా వస్తాయి అని, రైట్. సో అలా కాకుండా సపోజ్ మనం తెలుసుకోవాలనుకుంటాం ఫ్యూచర్లో మనకి ఏమైనా జెనెటిక్ రిలేటెడ్గా జీన్స్ రిలేటెడ్ డిసీజ్ వస్తాయా అని మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ జీన్స్ స్టడీ చేసి మనం ఎలాంటి డిసీజ్ వస్తాయో ఐడెంటిఫై చేసేవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే జీన్ మ్యాపింగ్ అని ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ జీన్ మ్యాపింగ్ అంటే ఏంటంటే ఆ జీన్స్లో ఏ జీన్ ఎక్కడ ప్లేస్ అయి ఉంది అనే ఎగ్జాక్ట్ లొకేషన్ బట్టి మనం జీన్ మ్యాపింగ్ చేస్తాం, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జీన్ సీక్వెన్సింగ్. నెక్స్ట్ వీడియోలో ఐ విల్ డిస్కస్ అబౌట్ జీన్ మ్యాపింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.